వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. మహిమగల తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తివంత, కృపా సత్య సంపన్నుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, స్తోత్రం. అమితమైన ప్రేమ కలిగినటువంటి దేవ, సత్యవంతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి, కాపాడి గత వారమంతా కూడా మీ రెక్కల చాటున భద్రపరిచినందుకై వందనాలు. వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి, మరి దేవా, అనేకమైన పాటల ద్వారా మీ నామాన్ని అవును మహింపరచుటకు, తండ్రి. మమ్మల్ని మేము ఉత్తేజపరచుకొనుటకు, స్తోత్రం. బలపరచుకొనుటకు మీరు కృప స్తోత్రం. చూపించినందుకు వందనాలయ్యా. చిన్నపిల్లల ఆరాధన మీద మీరు ఆశీనులుగా ఉంటూ వారిని దేవా బలపరిచినందుకు, మీ నామానికి ఘనత తెచ్చుకున్నందుకే మీకు వందనములు, స్తోత్రాలు ఆమేన్. చెల్లించుకుంటా ఆమేన్. ఉన్నాం. అలాగే ఈ యొక్క సమయంలో తండ్రి దేవరాజా, మరి శ్రేష్టమైనటువంటి గాథనికి మేము వచ్చి ఉండగా మీ కృప తోడుగా ఉంచండి. మీ సహాయం కావాలి, మీ జ్ఞానం కావాలి తండ్రి. మీ జ్ఞానం అవును. చేత నింపి నడిపించండి. అవునయ్యా. వినే వారికిని అలాగే తండ్రి మీ తరపున నిలబడుతున్న నాకును కృప చూపించి నడిపించమని మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ, ఈ కూడిక ద్వారా వస్తున్నటువంటి సర్వ మహిమగంత ప్రభావాన్ని మీ నామానికి ఆరోపిస్తూ, మీ అధ్యక్షతను కోరుకుంటూ, ఎటువంటి ఆటంకం లేకుండా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుని మనకి మహిమ కలుగును గాక. నిజంగా మరి ఈ యొక్క సమయంలో మనము హోషేయ గ్రంథం చదువుకుంటా ఉన్నాం. ధ్యానం చేస్తా ఉన్నాం. హోషేయ గ్రంథం 1, 2 అధ్యాయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు మనము 3వ అధ్యాయంలో ఉన్నాము. మరి హోషేయ ఎందుకు మరి హోషేయని దేవుడు మరి ఎందుకు హోషేయ చేత ఈ గ్రంథాన్ని వ్రాయించాడు? అలాగే హోషేయ చేత ఎందుకు ఇలాంటి కార్యాలు జరిగించాడు? ఎందుకు ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని వ్యభిచారానికి ఆహ్, అలవాటు పడిన స్త్రీ. వ్యభిచారంలో 2 రకాలుంటారు. ఒకళ్ళు అలవాటు పడిన వాళ్ళు, ఒకళ్ళు మరి ఇష్టం లేకుండా కూడా పరిస్థితులను బట్టి మరి వ్యభిచారంలో ఉన్నటువంటి వాళ్ళుంటారు. ఈమె అలా కాదు కానీ ఇష్టపడి వెళ్ళింది. అలాగే వ్యభిచారానికి అలవాటు పడింది. ఎవరయ్యా ఆ స్త్రీ అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి, వ్రాయబడినటువంటి, మనకిచ్చినటువంటి దేవుని యొక్క లేఖ హోషేయ గ్రంథము. ఇక్కడ మరి హోషేయ తన యొక్క స్థానాన్ని, అలాగే తన ప్రేమను ఆహ్, ఎలాగున ఇశ్రాయేలు జనాంగం మీద చూపించాడో, అలాగే అన్య జనుల మీద కూడా ఎలాగో చూపించడం వాళ్ళ మీద ఆయన మరి వివరించినటువంటి మరి ఒక ఒక హోషేయను తన స్థానంలో తను నిలబెట్టి హోషేయ ద్వారా తను ఏదైతే చేయాలనుకున్నాడో ఆ పనులను తను చెప్పదలుచుకున్న దాన్ని ఆహ్, ప్రాక్టికల్‌గా హోషేయని ఏర్పరచుకుంటూ హోషేయ ద్వారా హోషేయకు ఆ మనసునిచ్చి, హోషేయకు ఆ యొక్క గట్స్‌నిచ్చి, హోషేయని ప్రేరేపించి, బలపరిచి, హోషేయకు తోడుండి, హోషేయని నడిపిస్తూ హోషేయ ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి ఆహ్, మెసేజ్‌ని దేవుడు ఇవ్వదలుచుకున్నాడు. ఇస్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే వ్యభిచారంలో వ్యభిచారానికి అలవాటు పడి తన సొంత పురుషుడిని మరి కలిగి ఉండడం మాత్రం కాదు కానీ, వ్యభిచారానికి అలవాటు పడి, వ్యభిచారంలో ఉంటున్నటువంటి స్త్రీని పెండ్లాడమని చెప్పి, మరి తనతో పిల్లలను కనమని చెప్పి, పిల్లలు కన్న తర్వాత వారికి పేర్లు పెట్టి, ఆ పేర్లకు వచ్చినటువంటి అర్థాలను అవి కూడా మరి అంత ఇష్టకరమైనవి కావు. ఆ పరిస్థితులను తెలియపరచడానికే మరి ఆ యొక్క అర్థాలు కూడా అర్థాలకు తగినటువంటి ఆహ్, పరిస్థితులకు తగినటువంటి పేర్లను పెట్టి, అలాగే మరి హోషేయను బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేల్ కూడా అదంతా గమనించేలాగున దేవుడి కార్యము జరిగిస్తా వచ్చాడు. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇది చాలా చిన్న అధ్యాయంలాగా కనిపిస్తుంది దీంట్లో. హోషేయ గ్రంథం చిన్నదానిలాగా ఉంది. అయితే ఒక డైలాగ్ ఒకటుంది. ఏంటంటే అది 'చోటా ప్యాక్ బడా ధమాకా' సంథింగ్ ఏదో ఉంటుంది. 'బడా ధమాకా' అనుకుంటా.
చోటా ప్యాక్ బడా ధమాకా. అంటే ఇది చిన్న అధ్యాయమే కానీ పవర్‌ఫుల్ ప్యాక్డే. దీంట్లో ఎలాగనైతే అన్ని జనులను గానివ్వండి, మనలను గానివ్వండి, ఇశ్రాయేలుని కానివ్వండి, ఎలాగన దేవుడు బానిసత్వం నుంచి, పాపమనే బానిసత్వము, మరి అలాగే సకల విధమైన వ్యభిచారపు బానిసత్వము, విగ్రహారాధన అనే బానిసత్వము, అలాగే బానిసత్వపు సంకెళ్ళ నుంచి కూడా ఎలాగన విడిపించాడు అనేది ఈ యొక్క అధ్యాయంలో మనకు ఇమిడి ఉంది. అదేంటయ్యా అని మనం ముందుకు చదువుకుంటూ ముందుకు వెళ్దాము. 3వ అధ్యాయము చదువుతా ఉన్నాను నేను. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు. ఆ! ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. అంటే ఇక్కడ హోషేయ మరి తన భార్యగా తెచ్చుకున్నటువంటి వ్యభిచారపు స్త్రీని మరి వ్యభిచారం నుంచి విడిపించి తీసుకొచ్చి తన భార్యగా చేసుకున్నాడు దేవుని మాట చొప్పున. ఇప్పుడు ఆ భార్య వెళ్ళిపోయింది. మరలా వెళ్ళిపోయింది. మనం ముందు చూసుకున్నాము. ఈ పరిస్థితి కన్నా తన చుట్టూ దేవుడు వేసినటువంటి కంచె ఏదైతే ఉందో, ప్రొటెక్షన్ కోసము దేవుడు ఏర్పాటు చేస్తే తనకు ఒక అడ్డుగోడను పెట్టాడు. ఎందుకు అంటే తననెవరు అపహరించకుండా తను కూడా దాన్ని దాటిపోకుండా. అలాగే కంచె వేశాడు. ఆ కంచె దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒకవేళ టెంప్టేషన్ వచ్చేసేసి మరలా పాత జీవితానికి గుర్తుకొచ్చి అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఆ కంచె తనకు తగిలి ఆ పెయిన్‌కి మరలా వెనక్కి రావాలి అన్న ఉద్దేశ్యంతో తనని కాపాడడం కోసం ఏదైతే ప్రొటెక్షన్‌గా పెట్టుంటాడో దేవుడు, అది తనకెలాగనుందయ్యా అంటే ఇబ్బందికరంగా ఉంది. తను బంధించినట్టు ఫీలయ్యింది. అలా ఫీలయ్యి, అయ్యో! ఏంటి నా ఈ జీవితము? నాకు స్వేచ్ఛ లేదే అనుకుంది. నాకు స్వేచ్ఛ లేదే. నా పాత జీవితమే బాగుంది కదా! నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉందక్కడ. నేనేదైనా చేయొచ్చు. నన్నడిగే వాళ్ళుండరు. అలాగే నాకు డబ్బులు కూడా బాగా వస్తా ఉన్నాయి. ఎలా వస్తా ఉన్నాయనేది తర్వాత సంగతి కానీ, డబ్బులు కూడా బాగా వచ్చేవి. ఏదైనా ఫ్రీగా నేను కొనుక్కోగలను. ఏదైనా నేను చేయగలను. ఇప్పుడేంటి నా పరిస్థితి? ఒక ప్రవక్తను చేసుకుంటే మంచి గౌరవం లభిస్తుందనుకుంది. అలాగే ఆహ్, మరి ఇష్టం ఉన్నా, అయిష్టంగా అయినా సరే మరి హోషేయతో ఒక ప్రవక్తతో నేను వచ్చానే. ఈరోజు నా పరిస్థితి ఎలా అంటే బంధింపబడిన దానిలాగున్నాను. పంజరంలో ఉన్నట్టు ఫీలయింది. ఫీలయ్యి వెళ్ళిపోయింది. ఫీలయ్యి వెళ్ళిపోయింది. మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనిషి మనిషిని చేసాడు కానీ, రోబోలా చేయలేదని నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను. మనిషికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. స్వతంత్రుడిగా ఉండాలనేది దేవుని ఉద్దేశ్యము. అందుకే రోబోలా చేయలా. రోబో ఏంటయ్యా అంటే మనిషికి తనను ఎవరైతే సృష్టించారో, లేదంటే ఎవరైతే తనను కొనుక్కున్నారో వాళ్ళకు రోబో బానిస. మనిషి ఎలా చెప్తే అలా రోబో చేయాల్సుంటుంది. అలా ఫంక్షన్ దానికి పెట్టి రోబో చేత అలాంటి పనులు జరిగించుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు మనుషులను అలాగనే చేయలా. రక్త మాంసాలిచ్చి, హృదయాన్ని ఇచ్చి, తన శ్వాసనే ఇచ్చి, ఆయన తన రక్తంతో కొనుక్కొని మరి మనిషికి అంత వాల్యూ ఇచ్చి, స్వతంత్రునిగా ఇచ్చాడు. అనేక మార్లు, అనేక సార్లు అనేక మంది అడిగే ప్రశ్న. ఎందుకు ఆదాము, అవ్వ పాపం చేస్తా ఉన్నప్పుడు దేవుడు అడ్డుపడలేదు? దేవుడు హెచ్చరించాడు. ఆయన అడ్డుపడలేదా? వారి యొక్క మనస్సాక్షి వాళ్ళని హెచ్చరించలేదా? ఈనాడు కూడా మనతో మరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పని ఆహ్, మనకి బోధించట్లేదా? మనల్ని హెచ్చరించట్లేదా? కానీ మనిషి ఏం చేస్తా ఉన్నాడంటే హద్దులు దాటిపోతా ఉన్నాడు. దేవుడు మనిషికిచ్చినటువంటి హద్దులను దాటి దేవుడెప్పుడు రాలా. కలగజేసుకోలా. దేవుడు మనిషిని
మనిషికి అన్నీ ఇచ్చాడు. అలాగే ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. అంతకు మించి స్వతంత్రం ఇచ్చాడు. బానిసగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు దేవునికి మనిషి. మనిషి స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రునిగా ఉండాలి. అందుకే దేవుడు ఎప్పుడైనా సరే నా నేను నిన్ను విడిపించాను కాబట్టి నువ్వు నా బానిస అని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. స్నేహితుడా అని పిలుస్తా ఉన్నాడు. కుమారుడా, కుమార్తె అని పిలుస్తా ఉన్నాడు. నా రాజ్యానికి వారసులు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి మహిమలో ఎవరు సమీపించలేని ఆ మహిమలో తనతో పాటు కూర్చుండబెట్టడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా మనిషిని బానిసగా ఉంచడానికి దేవుడు ఇష్టపడలా. అదే పాపపు బానిసల్లో చిక్కుకున్నటువంటి సంకెళ్లతో బంధింపబడినటువంటి మనిషిని విడిపించాడే కానీ, ఎప్పుడు కూడా ఆయన బానిసగా చూడలా. మనిషి తనంతట తానే అతి స్వేచ్ఛ కోరుకుంటూ తెలియకుండానే వెళ్లి మరలా ఆ బానిసత్వంలో పడిపోతా ఉన్నాడు. తనకు తాను అప్పగింపుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యభిచారపు స్త్రీ కూడా తనకి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలుకు ఇశ్రాయేలుల జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఏమైందయ్యా అంటే ఆ స్త్రీ వెళ్ళిపోయింది. తను దేవుని యొక్క ప్రొటెక్షన్‌ని తను ఇబ్బందిగా ఫీల్ అయింది. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారంట? ద్రాక్ష పండ్ల అడలను కోరి ఏంటి ఈ ద్రాక్ష పండ్ల అడలు అంటే మనం ఒకసారి నిర్గమకాండము 21 ఒకసారి నిర్గమకాండం చూద్దాము. 21వ అధ్యాయము నిర్గమకాండము 32వ వచనం ఒకసారి చూద్దాం. అదే సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 2వ సమూయేలు 6:19 2వ సమూయేలు 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. ఆరవ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏమంటుందంటే మనము 17 నుంచి చూస్తే వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యన దావీదు దానికి కొరకు ఏర్పరిచిన స్థలమునందు ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషుల అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అంటే ఇక్కడ మనకు అది ఎలా కనిపిస్తుంది? మనకు తెలుగులో మనకు అర్థం అవ్వాలి అంటే ఒక ప్రసాదం లాగా. ప్రసాదం ఇన్ ద సెన్స్ మనకు అర్థమయ్యే రీతిలో అది అంతే. మనం ఏం చేస్తాం ఇప్పుడు చర్చెస్‌లో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సమర్పించుకున్నప్పుడు కేక్ తెచ్చుకోవడము క్రిస్మస్ అప్పుడు ఇలా కేక్ కట్ చేస్తే ఏం చేస్తారు? అందరికి పంచిపెడతారు. ప్రేయర్ చేసి దీవించి అందరికి పంచిపెడతారు. అందరికి ఆ ప్రేయర్ చేసినటువంటి ఆ యొక్క కేక్ ముక్క వెళ్ళాలి. అందరికి అది ప్రేయర్ చేయబడింది కాబట్టి దేవుడి యొక్క మరి ప్రసాదం ఇన్ ద సెన్స్ ప్రేయర్ చేసిందని అర్థం అంతే కదా! సో ప్రార్థన చేసి ఆశీర్వదించి పంచిపెట్టడం. ఇలాంటిది ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? అన్య దేవతల దగ్గర, ఇతర దేవతల దగ్గర వాటిని ఆశించి వెళ్లారు. ఇక్కడ లేదా? ఇశ్రాయేలీయులు ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేదా తమ యొక్క సెనగోగుల్లో, సమాజ మందిరాల్లో తాము పంచుకోలేరా? సమృద్ధి కలిగిన వాళ్ళు కదా ఇశ్రాయేలీయులు. దేవుడు మహా సమృద్ధిని ఇచ్చాడు. అదంతా వదిలిపెట్టి
ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతల దగ్గర పంచే ద్రాక్ష పండ్ల అడలను కోరి ఆ దేవతలను పూజిస్తా ఉన్నారంట. అయినా కూడా అంటే ఈ స్త్రీ ఇక్కడ హోషేయ దగ్గర అన్ని దొరుకుతా ఉన్నాయి. ఏది కొదువుగా లేదు. అయినా దాన్ని కష్టంగా ఫీల్ అయ్యి, అయ్యో! నాకక్కడ అన్ని దొరుకుతున్నాయి గదా! అని జెప్పేసేసి వెళ్ళిపోయింది. వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. అలాగే ఇశ్రాయేల్ జనాంగానికి కూడా దేవుడు అలానే చెప్తా ఉన్నాడు. ఇతర దేవుళ్ళను విగ్రహారాధన మరి వ్యభిచారంతో పోల్చబడింది గదా! అయినా కూడా యెహోవా వారిని ప్రేమించాడు. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. హోషేయ వెళ్ళు. వెళ్ళి ఇలాగున యెహోవా ప్రేమించినట్లు అలా వెళ్ళిపోయిన వారిని దేవుడు ఎలాగనైతే ప్రేమించాడో అలాగున నీవు కూడా దాని యొద్దకు వెళ్ళి దాన్ని ప్రేమించుము అని చెప్తున్నాడు దేవుడు. ప్రేమించమంటున్నాడు. తీసుకురా అనే మాట కన్నా ముందు దాన్ని ప్రేమించుము. ప్రేమించకపోతే తీసుకురాలేడు. ఎందుకయ్యా ఈ మాట చెప్తావునంటే ప్రేమించమని, నేను ప్రేమించాను. అలా వెళ్ళిపోయినప్పటికిని ఆ ఇశ్రాయేలు ప్రజలను నేను ప్రేమించానయ్యా. అది వాళ్ళకి తెలియపరచాలంటే హోషేయ నువ్వు వెళ్లి దాన్ని ప్రేమించు. దాన్ని ప్రేమగా తీసుకురావాలి. ఫస్ట్ ప్రేమ చూపించాలి. అంటే ప్రేమను చూపించడానికి దేవుడు ఇంకా ఎంతగా తప్పిస్తా ఉన్నాడు. ఆ స్థితిలో కూడా ఇక్కడ ఆల్రెడీ వ్యభిచారంలో ఉన్న స్త్రీని తీసుకొస్తే, ఆ స్త్రీ తనకున్నవన్నీ కూడా వదిలిపెట్టి, ఇంకా అధికమైన దాన్ని కోరుకుని, అక్కడ దొరుకుతుందని ఆశపడి, మళ్ళా వ్యభిచారానికి వెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలును దేవుడు మరలా ప్రేమిస్తా ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించి హోషేయని చెప్తా ఉన్నాడు. వెళ్లి ప్రేమించుము. 2వ వచనం చూసుకున్నట్లయితే కాగా, నేను 15 తులముల వెండియు ఎదోము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. కాగా నేను 15 తులముల వెండియు ఎదోము యవలు తీసుకొని దాన్ని ఆమెతో ఇట్లాంటిని. చాలా దినములు నా పక్షమున నిలబడియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవు ఉండవలెను. నీ ఎడల నేనును అలాగున ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలిని అర్పింపకయు ఉందురు. దేవతా స్తంభములు కాని ఏఫోదును కాని గృహదేవతలు కాని ఉంచుకొనకుందురు. తర్వాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వచ్చుదురు. ఆయన యొద్దకు వచ్చుదురు. ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే when Israel was a youth, I loved him, and out of Egypt I called my son. వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఏ టైం నుంచి, యంగ్ ఏజ్ నుంచి, వాళ్ళు యవ్వనులుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాను. వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాను. అలాగే వారిని ఆ బానిసత్వపు స్థితి నుంచి, ఆ ఈజిప్ట్‌లో ఉన్నటువంటి ఆ స్థితి నుండి కూడా నేను వారిని బయటికి రప్పించాను. ఈజిప్ట్ నుండి కనానుకి వాళ్ళని రప్పించాను అనేది ఆహ్, ఈ యొక్క ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నారు. సో, మనం ఒకసారి ఆహ్, 2వ వచనం చూసుకుంటే, కాగా నేను 15 తులముల వెండియు ఏదోము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. దాన్ని కొని ఈమె వెళ్ళిపోయింది. ఎక్కడికి?
ఆ యొక్క వ్యభిచారపు గృహానికి వెళ్ళిపోయింది. వ్యభిచారపు గృహంలో ఉన్న వాళ్ళను నేను వెళ్ళేసేసి ఒకళ్ళు వెళ్ళేసేసి ఇప్పుడు హోషేయ వెళ్ళి నేను ఆహ్, ఇంతకుముందయితే తను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఉచితంగా ఎవరు పంపించరు. ఆ యొక్క వ్యభిచార గృహపు అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్స్ వాళ్ళకు వెల చెల్లించి తీసుకురావాల్సుంటుంది. ఇప్పుడు మరలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళు తనను బానిసలుగా చేశారు. తనను ఒక వ్యభిచారపు స్త్రీ ఇప్పుడు. అంటే ఒక కస్టమర్ లాగా. ఇప్పుడు తనని మళ్ళా తీసుకురావాలంటే, తనని అక్కడ విడిపించి తీసుకురావాలి. వెళ్ళేసేసి తను నా భార్య పంపించండి అనే అక్కడ అట్లా కుదరదు. హక్కు ఉన్నప్పటికిని అక్కడ కుదరదిక. ఎందుకంటే తనంతట తాను వెళ్లి వాళ్ళకి అప్పగిప్పుకుంది తను. తనంత తానే అక్కడ దొరికే ఆ ద్రాక్ష పండ్ల అడలు కోరి, అక్కడ దొరికే ఆ సుఖాలను కోరి, లేదా తన పరిస్థితి అక్కడ కొంచెం ఎక్కువ కొంచెం బావుంది గదా! అనుకుంది. అక్కడ దొరికే దాని కోసం వెళ్లి తను తనంతట తానే బానిసగా వెళ్ళిపోయింది. ఇప్పుడు తనని తీసుకురావాలి అంటే అక్కడ ఎవరైతే మరి ఆ వ్యభిచార గృహాలు నడిపేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్‌కి తినేం చేయాలి? ఆ యజమానుడికి ఏం చేయాలి? ఇప్పుడు తిను బానిస కాబట్టి తనకు వెల చెల్లించి తీసుకురావాలి. ఇది మనము నిర్గమకాండము మరి బ్రదర్ మన మన చక్కగా వివరించారు. 30 వెండి నాణేలు గదా! యజమానుడు ఆ ఎద్దు విషయంలో అలాగే ఈ వ్యభిచారపు స్త్రీ విషయంలో కూడా 30 వెండి నాణేలు చెల్లించాల్సుంటుంది. అదే ఇక్కడ కూడా. అంటే ఇది ఒక బానిసకు ఇచ్చేటువంటి మినిమమ్ కొలత. ఇది బానిసలను విడిపించడానికి ఇచ్చేటువంటి ధనము 30 వెండి నాణేలుంటుంది. 30 వెండి నాణేలు. ఇది గమనించారా? మనము మరి మొన్ననే బ్రదర్ కూడా అదే మరి నిర్గమకాండంలో కూడా మనము అదే విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాము. అది ఈరోజు మనకు ఆ రోజు ధ్యానం చేసాము. ఈరోజు మనకది యూజ్‌ఫుల్‌గా ఉంది. అర్థమయ్యే రీతిలో మనకుంది. ఒక నష్టపరిహారము చెల్లించబడింది. నష్టపరిహారము ఇక్కడ చెల్లించబడతా ఉంది. ఆ యజమానునికి ఇప్పుడు ఈ వ్యభిచారపు స్త్రీని విడిపించడానికి నష్టపరిహారము చెల్లించబడతా ఉంది. ఈ వాక్యం మనము ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి నిర్గమకాండం చూద్దాము. 21వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 32వ వచనము నిర్గమకాండము 21, 32. ఇది ఆల్రెడీ మనం చూసాము నిన్న. మన బ్రదర్ చెప్పిందే. ఇక్కడ ఏంటి? అది కుమారుని పొడిచినను, కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. 30 తులముల వెండి చెల్లింపవలెను. ఇది నష్టపరిహారం. ఇది నష్టపరిహారము అక్కడ చెల్లించబడతా ఉంది. అలాగే మనము ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే 24వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ నష్టపరిహారం జరిగింది. 24వ అధ్యాయము మనం ఒకసారి చూసినట్లయితే ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన యెడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం వేయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపించేయవలెను. ఆమె ఒక్క నిమిషం మళ్ళీ కిందకి వస్తే సో దీంతో పాటు మనము ఒకసారి
ఆహ్, సంఖ్యాకాండము 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 15వ వచనం కూడా మనం ఒకసారి చూద్దాం. ఐదవ అధ్యాయం 15వ వచనం కూడా మనం ఒకసారి చూస్తే ఆహ్, 11 నుంచి చూద్దాం ఒకసారి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వారికి ద్రోహము చేసిన యెడల, అనగా వేరొకడు ఆమెతో వీరస్థలనము శయనించిన యెడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులు మరుగయుండి ఆమె అపవిత్రపరచబడినదంటుటకు సాక్ష్యం లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన యెడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన యెడల, ఆ పురుషుడు యజమాని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి, ఆమె విషయము తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలెను. యవల పిండిలో 10వ వంతు తేవలెను. మనకిక్కడ ఏముంది హోషేయ గ్రంథంలో నష్టపరిహారంగా 30 వెండి నాణేలు, ఇంకా ఇంకా ఏమి ఇవ్వబడతా ఉంది? ఏదోము యవలు. ఏదోము యవలు. ఇక్కడ మనకి ఎలా ఉంది? ఇక్కడేముంది? ఒకవేళ ఒక పురుషునికి మరి అటువంటి మరి తన భార్య మీద డౌటుండి మరి యాజకుని ఎద్దుకు తీసుకురావాలనుకున్నప్పుడు ఆమె విషయమై ఆయనేం చేయాలంట? తూమెడు యవల పిండి తీసుకురావాలి. యవల పిండిలో 10వ వంతు తీసుకురావాలి. తుమెడు యవల పిండిలో 10వ వంతు తీసుకురావాలి. ఇక్కడ ఎలా ఉంది? హోషేయ గ్రంథంలో, కాగా నేను 15 తులములు వెండియు ఏదోము యవలు తీసుకొని దానితో దాన్ని కొని నష్టపరిహారం అంతా చెల్లిస్తా ఉన్నాడు. ఒకటేంటి, బానిసత్వంలో ఉన్న మరి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి కావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లిస్తా ఉన్నాడు. అలాగే ఇప్పుడు వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ వ్యభిచారపు పరిహారాన్ని కూడా చెల్లించి తీసుకొస్తున్నాడు. నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తా ఉన్నాడు. అలా మరి చాలా దినములు నా పక్షంలో నిలిచి ఉండి అలా తీసుకొనొచ్చి ఆమెతో ఏమని చెప్తా ఉన్నాడంట? అలా తీసుకొనొచ్చి ఏమని చెప్తా ఉన్నాడు? నువ్వు చాలా దినములు దానితో ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షంలో నిలిచి ఉండి, ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవు ఉండవలెను. నీ ఎడల నేను కూడా అలాగున ఉందును. చాలా దినాలు నా దగ్గర ఉండి నువ్వేం చేయాలంటే వ్యభిచారం చేయకూడదు. ఏ పురుషునితో నువ్వు వ్యభిచారం చేయకూడదు. నీతో నీ నీ ఎడల నేను కూడా అలానే ఉంటాను. నీ ఎడల నేను కూడా అలానే ఉంటాను. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు, అధిపతులు లేకయు, బలినర్పింపకయు ఉందురు. ఇది దేన్ని సూచిస్తుందయ్యా? ఎందుకు మరి ఆ వ్యభిచారపు స్త్రీతో అలా చెప్తా ఉన్నాడు అంటే, వాళ్ళకి మరి చాలా దినాలు ఇక రాజు లేక, అధిపతి లేక, బలులర్పించటంటే యాజకులు ఉండరు. యాజకులు ఉండకుండా ఉంటారు. అలాగే దేవతా స్తంభము కానీ, ఎఫోదును కానీ, గృహ దేవతలను కానీ ఉందురు. అది సూచించడానికి, ఆ విషయాన్ని హెచ్చరించడానికి ఇదిగో ఇలాగున జరిగిస్తా ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు, తమ రాజైన దావీదు యొద్దకు విచారణ చేయుదురు. ఈ దినముల అంతములందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇక్కడ మరి రాజు లేకుండా, అంటే రాజ్యము పడిపోయిన స్థానంలో ఉంది. రాజ్యము పడిపోయిన స్థితిలో ఉంది. అలాగే వాళ్ళకొక రాజ్యము లేదు. అలాగే రాజు కూడా లేడు. వాళ్ళను పరిపాలించడానికి రాజు లేడు. అలాగే నడిపించడానికి నాయకుడు లేడు. లేదా ప్రవక్తలు కూడా లేరు. అధిపతులు, న్యాయాధిపతులు, రాజులు ఎవరు లేరు. రాజ్యమే లేదు. రాజ్యం కూడా పడిపోయింది.
రాజ్యం గూడా పడిపోయింది. అలాగే మరి ఈ దహన బలులు అర్పించడానికి కూడా ఇక బలులు అర్పించకుండానికి అవకాశం లేకుండా పోతుంది. యాజకులు కూడా లేరు. బలులు అర్పించే వాళ్ళు కూడా ఇంక లేరు. ఉండరు. అర్పించేవాళ్ళు ఉండరిక. అలాగే ఏఫోదు అంటే వీళ్ళకు ఇంకా ఈ మంచి చెడులు ఈ యొక్క మరి దేవునికి సంబంధించినటువంటి మంచి చెడులు చెప్పడానికి ఏఫోదు ధరించే ఆ యొక్క యాజకులు లేరు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క సూపర్ న్యాచురల్ గైడెన్స్ అంటే దైవికమైనటువంటి జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు కూడా ఇక ఎవరు లేరు. ఉండరు. ఆ విషయము ఇక్కడ మరి దేవుడు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక ఉండరు. ఆ విషయమే హోషేయ ద్వారా మరి హోషేయ ఆ స్త్రీతో ఇలాగ చెప్పేలాగున అదేంటయ్యా అంటే, "నువ్వు చాలా దినములు నా పక్షం నిలిచి ఉండి ఏ పురుషుని కొడకయు, ఇక ఏ విగ్రహారాధన చేయకూడదు. నేను కూడా నీతో అలానే ఉంటానంటున్నాడు." ఇక వాళ్ళకి రాజు ఇక్కడ రాజు లేడు, ఇక్కడ దేవుడు లేడు, అక్కడ వ్యభిచారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదిక. అలాగే మంచి చెడులు చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇది తెలియపరచడానికే ఈ విషయాలను మరి హోషేయ తనతో ఆమెను విడిపించి తీసుకొచ్చి తనతో చెప్పడము జరుగుతా ఉంది. 4వ వచనం చూస్తే నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేక. సో, వారింకా రాజు గాని ఎవరు ఉండరు. మరి 5వ వచనం చూసినట్లయితే తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను చూసారా మొన్నటిదాకా అప్పటిదాకా ఇక వాళ్ళకి రాజ్యము లేదు, రాజు లేడు. రాజ్యము లేదు, రాజు లేడు. ఇక్కడేంటి దావీదు కనిపిస్తా ఉన్నాడు. వీళ్ళకు ఎవరు కనిపిస్తా ఉన్నాడు? దావీదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 55వ వచనం 55వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రవచనాలు మనం చూస్తాం. మనకు దావీదు యేసు ప్రభుతో పోల్చబడడం మనము చూస్తాం. దావీదుని యేసు ప్రభుతో పోల్చడం మనము చూస్తాం. ఇక్కడ మరి దావీదు అని పెట్టినప్పుడు కింగ్, రాజు అలాగే ఆహ్, యేసు ప్రభుని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు స్థానంలో మరి రాజుగా అలాగే యేసు ప్రభుని కూడా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 55వ అధ్యాయము 3 నుంచి ఏమని ఉందంటే మనము ఈ 5వ అధ్యాయము మనం చూసిన తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. అంటే వాళ్ళు తిరిగి వచ్చి 55వ అధ్యాయం యెషయా గ్రంథము 3 నుంచి చదివితే చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. యెహోవా వాక్కు ఇలా సెలవిస్తా ఉంది. ఏమని? చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వింటే మీరు బ్రతుకుతారు. చెవియొగ్గి నా మాట విని నా యొద్దకు రండి. అలా వస్తే మీరు బ్రతుకుతారు. అంతే మాత్రమే కాదు కానీ, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. తిరిగొస్తే మీరు బ్రతుకుతారు. అలాగే మీతో నేను నిత్య నిబంధన చేస్తాను. అదేంటయ్యా అంటే, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుని కూడా క్షమించాడు దేవుడు. క్షమించి దావీదుకు నిత్యమైన శాశ్వత కృపను చూపించాను. ఆ కృప కూడా మీకు చూపిస్తాను. ఏంటయ్యా అది అంటే, దావీదు రాజ్య సింహాసనము నిరంతరం ఉండులాగున దావీదుకు దేవుడు కృప చూపించాడు. అదే వాగ్దానము ఇశ్రాయేలుకి ఇదే వాగ్దానము. మీరొస్తే తిరిగి రండి. అలా వస్తే మీరు బ్రతుకుతారు. లేదంటే ఇక రాజు లేడు. ఇక మనుషులే బ్రతుకున్నప్పుడు ఇంక రాజుతో ఏం అవసరం? అలాగే ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించితిని. జనములకు రాజుగాను, అధిపతిగాను అతనిని నియమించితిని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదునొద్దకు విచారణ చేయుదురు.
రాజైన దావీదునొద్దకును విచారణ చేయుదురు. హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదుని వద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇక్కడ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. పరుగెత్తి వచ్చెదరు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. మరలా ఎలాంటి స్థితిలో ఉన్న వ్యభిచారపు స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడిపించాడు. విగ్రహారాధన ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేశారు వాళ్ళు. వ్యభిచారమే చేశారు వాళ్ళు. ఆ స్థితిలో అదే బానిసలుగా బ్రతుకుతూ వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలుని బయటికి తీసుకొనొస్తే, అలాగే వాళ్ళకి సర్వ సమృద్ధిని కలుగజేస్తే, వాళ్ళేం చేశారయ్యా అంటే, మరలా ఈ స్థితి కన్నా ఆ స్థితి బావుంది. ఇక్కడ అంత కంజెస్టెడ్‌గా అంత కట్టిపడేసినట్టుంది అని మరలా వెన్నుతిరిగారు. అక్కడ వాళ్ళు పంచిపెట్టే వాళ్ళ దేవతల దగ్గర పంచిపెట్టే మరి ద్రాక్ష అడల కోసము అక్కడికి మళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అయితే దేవుడు ఎంత ప్రేమమయుడంటే మరలా ఆయనను ప్రేమిస్తున్నాడాయన. ఆయనను ప్రేమించి హోషేయని వాడుకొని, ఒక పాత్రగా వాడుకొని ఆయనను మరి ఆ స్త్రీని మరలా తీసుకురమ్మని, ఈ స్థితిలో ఉన్న ఇశ్రాయేలుని మరలా ప్రేమించి ఏం చెప్తా ఉన్నాడంటే, మరలా వెల చెల్లిస్తా ఉన్నాడు. బానిసత్వపు సంకెళ్ళు తెంచడానికి మరి ఆ యజమానుడికి 30 వెండి నాణాలు, ఏదోము ఎవలు ఇచ్చి విడిపించి తీసుకొస్తా ఉన్నాడు. మరలా విడిపించి తీసుకొచ్చి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇక నా పక్షాన నిలిచి ఉండి ఏ పురుషుడిని నువ్వు వ్యభిచారం ఏ పురుషునితో చేయకూడదు. ఇక విగ్రహారాధన చేయకూడదు. అలాగే నేను నీతో అలాగునుందును. ఇక నిశ్చయముగా చాలా దినముల వరకు ఏ రాజు ఉండడు, ఒక ప్రవక్త ఉండడు, యాజకుడు ఉండడు, బలి అర్పణలు జరగవు. న్యాయము చెప్పడానికి కానివ్వండి, మంచి ఆలోచన చెప్పడానికి కానివ్వండి, నడిపించడానికి కానివ్వండి, ఇక నాయకుడు కొన్ని దినాలు ఉండడు. ఒకవేళ నా మాట విని మరలా మీరు నా యొద్దకు తిరిగి వస్తే, ఆ దినాన మీరు బ్రతుకుతారు. ఆ దినాన మరి దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీ ఎడల చూపించి మీకొక నిబంధన చేస్తాను. ఏంటయ్యా ఆ నిబంధన అంటే, దావీదుకు చూపించిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. ఏంటి ఆ శాశ్వత కృప అంటే, దావీదు సింహాసనము నిరంతరముండును. ఆ దావీదు సింహాసనమే యేసుప్రభు యొక్క సింహాసనము కూడా. ఆ దావీదు చిగురుని యందునే, ఆ దావీదుకిచ్చిన నిబంధన ప్రకారమే దావీదు వంశంలో యేసుప్రభు రావడం జరిగింది. అదే శాశ్వతమైన కృప. ఈ దినాన ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుడు మరలా ఇచ్చే పిలుపు ఏంటయ్యా అంటే, ఆయనను ప్రేమిస్తా ఉన్నాను. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ప్రేమిస్తా ఉన్నాను. అయితే ఈ నిబంధన మళ్ళా తిరిగి వస్తే, ఈ నిబంధన మీతో చేస్తా ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ శాశ్వత నిబంధన చేస్తా ఉన్నాను. ఏంటంటే, మళ్ళా తిరిగి వస్తే బ్రతుకుతారు. ఆ దేవాతి దేవుడే, ఆ రాజును ఎన్నుకున్నటువంటి దేవుడే వీరికి కూడా రాజుగాను, మనకు రాజుగాను
మనల్ని యుగయుగాలు ఏలేవాడిగాను, అలాగే తండ్రితో మనల్ని సంధి చేపించి, తండ్రి యొక్క మహిమ స్థానంలోకి మనల్ని కూడా తీసుకువెళ్ళే వానిగా ఇష్టపడతా ఉన్నాడు. అదే పిలుపును ఇదే నాన్న ఇస్తా ఉన్నాడు. ఇది గమనించి మన స్థితిని మార్చుకోవడానికి మంచి సమయము. దేవుడు అలాంటి కృప మనకిచ్చి ముందుకు నడిపించును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుట గాక.